అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి ఒక మెయిన్ రీజను పెన్నిస్‌కి అంటే అంగానికి రక్త సరఫరా సరిగ్గా లేక అంగం గట్టిపడకపోవటం అనేది ఒక మెయిన్ రీజన్ అన్నమాట. దాన్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే పెన్నిస్‌కి బ్లడ్ సప్లై రావట్లేదు. సో, దానివల్ల పెన్నిస్ ఎరెక్షన్ రాక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు అనేది. సో, ఈ ఆర్టిరియల్ ఇన్సఫిషియన్సీ ప్రాబ్లము ఎందువల్ల వచ్చిద్ది? పెన్నిస్‌కి బ్లడ్ సప్లై రాకపోవటానికి గల కారణాలేమిటి? అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే లేదా ఆర్టీరియోజెనిక్ ఈడీ అని కూడా అంటారు దాన్ని. అంటే అంగానికి సంబంధించిన రక్తము ప్రాపర్‌గా రాకపోవటము. నార్మల్‌గా సెక్స్ చేయాలి అనే కోరిక వచ్చినప్పుడు ఎవరికైనా సరే పెన్నిస్‌కి బ్లడ్ ఫ్లో చాలా ఎక్కువగా వస్తది. మినిమమ్ 35-40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ స్పీడ్‌తో బ్లడ్ వస్తదనమాట. ఆ బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ వచ్చే ఫోర్స్ వల్ల పెన్నిస్‌లో ఉన్న మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఎరెక్షన్ వస్తది. ఇది నార్మల్ ఎరెక్షన్ ప్రాసెస్. ఎవరిలో అయితే ఈ పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్దో అంటే 35-40 సెంటీమీటర్స్ స్పీడ్‌తో రావాల్సిన బ్లడ్ జస్ట్ 15-20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తోనే బ్లడ్ వస్తది. సో, దానివల్ల పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ సప్లై సరిపోక పెన్నిస్‌లో ఉన్న మజిల్ కంప్లీట్‌గా స్ట్రెచ్ అవ్వకపోవటం వల్ల ఎరెక్షన్ రాక సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. దాన్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. అంటే దాని అర్థం పెన్నిస్‌కి బ్లడ్ సప్లై సరిగ్గా లేదు, తగ్గిపోయింది అని అర్థం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్‌లో సెక్షువల్‌గా ఎటువంటి లక్షణాలు కనపడతాయి అనంటే, ఎప్పుడైనా సరే ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టిరియోజెనిక్ ఈడీ ఉన్న పేషెంట్స్‌లో ఒకవేళ పెన్నిస్‌కి బ్లడ్ సప్లై గనక పూర్తిగా తగ్గిపోయింది అని అనుకోండి. అంటే 35-40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో రావాల్సిన బ్లడ్ సప్లై గనక జస్ట్ 5-10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తోనే బ్లడ్ సప్లై వస్తుందనుకోండి. కనీసం వాళ్ళకి పెన్నిస్ సైజ్ గూడా పెరగదు. జస్ట్ పెన్నిస్ సైజు నార్మల్‌గా ఎంత ఉంటదో సెక్స్ చేయాలనుకున్నప్పుడు కూడా జస్ట్ ఒక 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ అనే సైజ్ పెరిగిద్దిలే గానీ పెన్నిస్ సైజ్ గూడా ఫుల్‌గా రాదు. అది అంటే వాళ్ళకి పెన్నిస్‌కి బ్లడ్ సప్లై అనేది చాలా సివియర్‌గా డ్యామేజ్ అయింది అని అర్థం. ఒకవేళ పెన్నిస్ బ్లడ్ సప్లై గనక 25-35 సెంటీమీటర్స్ అట్లా ఉందనుకోండి. 25-30 సెంటీమీటర్స్ పర్ సెకండ్ బ్లడ్ సప్లై ఫోర్స్‌తో బ్లడ్ వస్తుందనుకోండి. ఇక్కడ ఏమైద్దంటే పెన్నిస్ సైజ్ నార్మల్‌గానే పెరిగిద్ది. నార్మల్‌గా 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఉన్న పెన్నిస్ అది సైజ్ వస్తది. ఒక 10 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ సైజ్ వస్తది. కానీ పెన్నిస్ అనేది స్టిఫ్‌నెస్ రాదనమాట. మెత్తగానే ఉంటది. అండ్ పెన్నిస్ పొజిషన్ గూడా ఇట్లా స్ట్రెయిట్‌గా రావాల్సింది కిందకే ఉంటది. పెద్దగా అయిద్ది, కిందకే ఉంటది, మెత్తగా ఉంటది. అంతేగాని స్ట్రెయిట్‌గాను స్టిఫ్‌నెస్ రాదు. సో, ఈ పెన్నిస్‌కి బ్లడ్ సప్లై రాకపోవటం వల్ల వచ్చే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఆర్టిరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టిరియోజెనిక్ ఈడీ అంటారు. ఇది కామన్‌గా ఎవరిలో కనపడిద్ది అనంటే, ఎవరిలో అయితే డయాబెటిస్ అంటే షుగరు లేదా హైపర్‌టెన్షన్ అంటే బీపీ, షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉండి, ఆ షుగరు, బీపీ గనక కంట్రోల్‌లో ఉండట్లేదో అటువంటి వాళ్ళలో వచ్చే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ను కామన్‌గా ఈ ఆర్టిరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టిరియోజెనిక్ ఈడీ అనంటారు. సో, ఇటువంటి పేషెంట్స్ సెక్షువల్‌గా చానా రకంగా ఇబ్బంది పడతా ఉంటారు. కనీసం పెన్నిసు పెద్దగా అవ్వక, స్టిఫ్‌నెస్ రాక, సెక్షువల్‌గా చానా రకంగా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఇటువంటి పేషెంట్స్‌ని ఫస్ట్ మనము అసల పెన్నిస్‌కి బ్లడ్ సప్లై ఎలా ఉంది? అండ్ వాళ్ళ షుగరు, బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అనేది కరెక్ట్‌గా చెక్ చేస్తే, వాళ్ళకి సింపుల్ మెడిసిన్స్ ద్వారా చానా సార్లు ఈ ప్రాబ్లమ్‌ని అధిగమించవచ్చు. కొన్నిసార్లు మెడిసిన్స్ వాడినా కూడా ఈ సెక్షువల్‌గా ఈ ఎరెక్షన్ తగ్గక ప్రాబ్లమ్ తగ్గక ఇబ్బంది పడుతుంటే నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్ వచ్చేసి షాక్ వేవ్ థెరపీ లేదా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ కూడా కొన్నిసార్లు అవసరమైద్ది. సో, ఎప్పుడైనా సరే ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ అది ఏ కారణం వల్ల వస్తుంది? హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ సప్లై అంటే ఆర్టెరియల్ బ్లడ్ సప్లై ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే పెన్నిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లో లీక్ అయిపోతా దానివల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుందా? అనేది కరెక్ట్‌గా తెలుసుకోవాలి. సో, సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ దాన్ని కరెక్ట్‌గా కారణాన్ని తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే డెఫినిట్‌గా సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. వన్స్ ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతే డెఫినిట్‌గా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి.
సో ఎవరిలో అయినా సరే సెక్షువల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి 100% సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.